అసెంబ్లీలో మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా ఉన్నారు. ప్రజల సమస్యలు పక్కగా పెట్టారు. వీళ్ళు చేసినటువంటి నేరాల గురించి, ఘోరాల గురించి, దొంగతనాల గురించి వెళ్ళి ఇక వీళ్ళంతా పార్టీ మారినోళ్ళే. పార్టీ మారిన దాని గురించి కూడా చర్చల మీద చర్చలు జరుగుతూ ఉంటే నిన్న సబితా ఇంద్రారెడ్డి, మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిన్న పడ్డది. ఇక అక్కలు మామూలు కాదు, అక్కల్ని నమ్ముకుంటే జేబీఎస్ బస్టాండే గతి, కేటీఆర్ జాగ్రత్త, మా సవితకతో చాలా జాగ్రత్త అని చెప్పి మాట్లాడితే మహిళలను అగౌరవపరిచిండు, కించపరిచిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నల్ల బ్యాడ్జీలతోటి ఇలా వచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నల్ల బ్యాడ్జీలతో వచ్చిర్రు. ఇక ఆ తర్వాత అసెంబ్లీ బయట ఎంచిర్రు. మహిళా ఎమ్మెల్యేని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ అనుకుంటా ఇక అసెంబ్లీలో నడవకుండా బైకాట్ చేసి నల్ల బ్యాడ్జీలతో ధరించినటువంటి సందర్భంలో ఇక చూడండి కేటీఆర్ని ఆ మార్షల్స్ అంతా కూడా ఎంత చెప్పినా వినటువంటి సందర్భంలో ఎత్తుకొని పోయిర్రు. చూడండి ఎట్లా ఎత్తుకొని పోతున్నారు. ఇక కేటీఆర్ని అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేస్తా ఉంటే అక్కడ మార్షల్స్ అంతా కూడా చూడండి ఎత్తుకొని పోయిర్రు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడం వెంటనే ఇక సీఎం డౌన్ అనుకుంటా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ని అయితే ఎత్తుకొని మార్షల్స్ అక్కడి నుంచి తీసుకొని పోయినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.